మీకు ఎలా వచ్చింది? ఇది నన్ను పొగుడుతున్నారో ఏదో నాకు అర్థం కావట్లేదు, కానీ అందరు సూపరింటెండెంట్లు బాగా చేస్తారు, వాళ్ళ టెన్యూర్లో ఏదో చేయాలని తపన పడతారు. అలాంటి జీజీహెచ్కి నేను సూపరింటెండెంట్ అవ్వటం నాకు కొంచెము గర్వంగానే ఉంది. అలాగే నేను ఎంతో కష్టపడ్డాను ఈ హాస్పిటల్లోనే ఆర్థోపెడిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా హెచ్ఓడిగా పనిచేసి ఇక్కడే ఏమన్నా మనం ఒక మార్పు తీసుకొస్తే ఎట్లా ఉంటుందని అనిపిస్తూ ఉండేది నాకు. ఎందుకంటే ఈ హాస్పిటల్ టోపోగ్రఫీ కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ ప్రతి వాళ్ళు తెలుసు, ఇక్కడ సమస్యలన్నీ నాకు బాగా తెలుసు. సో కాబట్టి నేను ఇక్కడ సూపరింటెండెంట్గా తీసుకుంటే ఇక్కడ హెడ్ ఆఫ్ ద జీజీహెచ్గా నేను ఉంటే కొంత మార్పు తేగలను, జీజీహెచ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలను అనే ఒక ఉద్దేశంతో తీసుకున్నాను. ఇది ఛాలెంజింగ్ పోస్ట్. ఇది అందరూ ఇది ముళ్ళ కిరీటమనో అని నాకు చాలా భయపెట్టారు. నేను ముళ్ళ కిరీటమే, దాన్ని నేను పూల కిరీటంగా మార్చుకుంటాను అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఇది తీసుకున్నాను ఈ పోస్టు. సో అయితే అందరూ మంచి సూపరింటెండెంట్ అని అంటున్నారని చెప్తున్నారు, కానీ నేను అనుకునేది ఏంటంటే మనం ఇంకా చేయాలి. చాలా వచ్చి కరెక్ట్గా 70 రోజులు అయింది ఇప్పటికీ. ఈ లోపు మనం కొంత అయితే చేయగలిగాము, అయితే చాలా చేయాల్సింది ఉంది. ఎవరికైనా ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఇది, ఆల్మోస్ట్ 30 డిపార్ట్మెంట్స్ ఉండే ఒక ఆల్మోస్ట్ ప్రీ ఇండిపెండెన్స్ హాస్పిటల్ అటాచ్ టు ఏ టీచింగ్ హాస్పిటల్, అంటే టెర్షియరీ కేర్ హాస్పిటల్. ఇందులో సూపర్ స్పెషలిస్టులు ఉంటారు, బ్రాడ్ స్పెషలిస్టులు ఉంటారు, నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారు, నర్సింగ్ స్టాఫ్ ఉంటారు, పారామెడికల్ సిబ్బంది ఉంటారు. ఆల్మోస్ట్ ఇంతమంది, అంటే మీకు వీళ్ళని మనము మేనేజ్ చేసుకుంటూ ఒక టీం వర్క్లా చేసుకుంటూ వచ్చే పేషెంట్ని మంచిగా చూసుకుంటూ చేయటం అనేది నిజంగా కత్తి మీద సాము లాంటిదే. అలాంటి ఒక ఛాలెంజింగ్ పోస్ట్ తీసుకున్నాను. దాన్ని ఎలా సమర్థవంతంగా నిర్వహిస్తాననేది రాబోయే రోజులు నిరూపిస్తాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇప్పుడు సూపరింటెండెంట్ కాకముందు ఇక్కడ